ఒకవేళ ఈ వీడియో మీద మీరు 20K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, వినాయకుడిని తయారు చేసే ప్రొసీజర్ అవుతుందో మొత్తం షూట్ చేసి పెడతాం. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వ్లాగ్స్. సో టైటిల్ అండ్ తమిళ్ చూసిన తర్వాత ఆల్రెడీ మీకు అర్థమైంది కావచ్చు ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నాం అని చెప్పేసి. మా దగ్గరలో ఉన్న వినాయకుల షెడ్లకు అయితే వెళ్ళబోతున్నాము అండ్ ఎట్లా తయారవుతున్నాయి ఏం కథ. ప్రతిసారి మేము వినాయకుని పెడతాం కదా, ఈసారి ఏ వినాయకుని బుక్ చేద్దాం అని చెప్పేసి సూచడానికి అయితే పోతున్నాము. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. విజయవంతంగా మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఛానల్లో 2 వార్షికోత్సవాలు అయితే కంప్లీట్ చేసినాం వినాయకుంది. ఈసారి 3వ వార్షికోత్సవము. ప్రతిసారి మేము ఎన్ని రోజులు పెడతాము అంటే 5 days మాత్రమే పెడతాం, కాకపోతే ధూమ్ధామ్ చేస్తాము. సో ఈసారి కూడా 5 days పెడతాం. ఈసారి నిమజ్జనం ఏదైతే ఉందో చాలా పెద్ద లెవెల్లో ప్లాన్ అయితే చేస్తున్నాం. సో చూద్దాం ఎట్లా జరుగుతుంది ఏం కథ అని చెప్పేసి. ఒక్కొక్కసారి కొన్ని మనం ప్లాన్ చేసుకున్నట్టు అయితే కావు, సో అసలు భరించాలి తప్పదిగా. సో ఈసారి ఎట్లా చేస్తున్నాము అంటే వినాయకుడు చిన్నది పెడదామా పెద్దది పెడదాం రా? వినాయకుడు పెద్దది పెడదాము, ఎక్కువ రోజులు ఉంచుదాం. కాదురా, చిన్నగా పెట్టి మంచిగా సెలబ్రేట్ చేద్దాం. ఈసారి ఒకవేళ వీలైతే డెకరేషన్ కూడా బయట నుంచి లేపిద్దాం, ఓకేనా? వినాయకుడు రుమాలు తీసుకుందాం. ఓన్లీ ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏం ఉండదు, రుమాలు ఉంటుంది. వినాయకుడు కూడా ఉంటుంది అంతే. మహారాష్ట్ర ప్లాన్ చేద్దాం. నేను వినాయకుడిని పెట్టినప్పటి నుంచి అయితే చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు ఏ వినాయకుని పొత్తులో లేను. ఓన్లీ మేము ఇక్కడ పెడుతున్నప్పుడు అంటే ఒక 2 years నుంచి ఎప్పుడైతే పెడుతున్నామో అప్పంచేలే ఉన్నా నేను. సో నాకైతే మస్తు అంటే మస్తు అనిపించింది, నేను కోరుకునే అన్ని నెరవేరినాయి. సో ఈసారి ఏం చేయబోతున్నాము అంటే కొద్దిగా మంచిగా సెలబ్రేషన్ అయితే చేయబోతున్నాం విత్ సబ్స్క్రైబర్స్. అది ఎట్లా ఏం కథని చెప్పేది ముందు అయితే చెప్తా. సో ఇప్పుడు ఒక 4-5 places మాకు పోయినసారి ఎక్కడెక్కడైతే వినాయకులు మంచిగా అనిపించినాయో అక్కడ చూసడానికి అయితే పోతున్నాం. ఎట్లా తయారైనా ఏం కథ, పెయింట్ వేసిరా లేదని చెప్పేసి. ఒకవేళ ఏదైనా మంచిగా అనిపిస్తే ఇప్పుడే బుక్ చేసుకుంటాం. డిజైన్లు చేంజ్ అవుతూ ఉంటాయి కదా ప్యాటర్న్స్ అయినా. ఒకవేళ ఏది మంచిగా అనిపించకుంటే మేము ఎప్పుడు తెచ్చే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి అక్కడనే బుక్ చేస్తాం. ఇక చిన్నది అయినా సరే గణపతి దేనికి 2 తెచ్చి తారు తీసుకొచ్చినాము. ఇప్పుడు మనదే తారు ఉన్నది, తారు క్యాంపర్ కాన్వే తీసుకొద్దాం. బుల్లెట్ పెద్ద కరుగుతా రావాలి. ఏమైనా తార మీద మన వినాయకుడిని తీసుకొచ్చుడే అండ్ ధూమ్ధామ్ చేసుడే. వినాయకుడిని మొత్తం మంచిగా పెడతాం, మంచిగా డెకరేషన్ చేస్తాం, ధూమ్ చేస్తాం ధూమ్. సో ఇప్పుడైతే చూసడానికి పోతున్నాం. ఇక షెడ్ కాడికి వచ్చినాము. ఇక్కడ అన్ని పెయింట్లు అయిపోయినాయి. మరి డిఫరెంట్ కనబడ్డారు. పోయినసారి మనం ఏడ తిరిగినా కానీ ప్యాటర్న్ వినాయకుడు మన ఘనం వల్లే కొత్తగా ఉంది. వినాయకుడు ప్లస్ పైన శంకర్ ఉంది, అది ఉంది. ఈసారి గింత పెడుతున్నాం ఇక మేము. కాలమందం మహారాష్ట్ర మోడల్ మొత్తం ఉండదు. పెయింట్ వేసి నన్నే కూర్చుని నాకే అన్ని ప్రశాంత్ వినాయకుడు అయితే మనకి సెట్ రా. పెనసరి పెట్టి తీసుకుంటే ఇంతే సైజు. కాకపోతే పోయినసారి వినాయకుడు దాంట్లో నెమలి ఉండే. మా అమ్మ ఏమన్నదంటే నెమలి ఉన్న వినాయకుడు పెట్టొద్దు అని అన్నది. సరే పెట్టొచ్చా పెట్టరాదా కామెంట్ అయితే. ఇక్కడ మనం ఇప్పుడు కొత్త స్ట్రక్చర్ ఏం కనబడుతుంది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వినాయకుడు ఉన్నాడు ప్లస్ సైడ్ మీద చూసినట్లయితే ఇరిగిపోతాయిరా. ఎందుకు ఇరిగిపోతే ఏమైపోతే అదే తీసుకోవాలి. ఇక ఇది ఇప్పటిగా నేను పీకడా అనుకున్నా. ఇది తబలది, ఇది తబలది పరవెట్టింది. వినాయకుడు ఎప్పుడైనా ఎట్లా తయారవుతుంది అంటే ఫస్ట్ బాడీ పార్ట్ అచ్చు కొడతారు, తర్వాత చేతులు అతక పెడతారు, తర్వాత తొండం అతక పెడతారు. సేమ్ ఇక అట్నే ఉన్నది అంతా. ఇది ఒకటి కొత్త మోడల్. ఇది పోయినసారి మేము గన్ని తిరిగినాక ఏడ కనవలేదు. తబలా ప్లస్ ఒక పీక్ శంకరం టైప్ ఉన్న ఫేస్ ఇంక అతక పెట్టలేదు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ అచ్చు కొట్టి పెట్టారు. ఓకే, ఈ ఫస్ట్ మనం వచ్చిన ఏదైతే ఉందో నాకు తెలిసి కొన్ని ఇలా పోయిన సంవత్సరం మేము ఉన్నట్టున్నాయి, కానీ కలర్ మాత్రం మస్తు ఉంది. అంటే ఇట్లా కొత్త మోడల్స్ మాత్రం మస్తు ఉన్నాయి. సో ఇక్కడ ఒకటి ఇంకో డిఫరెంట్ ఉంది. బలరామ్ చేయలు పెట్టాను ఉన్నాయి. గిట్లకే ఉత్తరాడు గట్లకే వెరైటీ ఉంది. బలరాముడు ఉన్నాడు దీని మీద.
ఇది కూడా చూలే కదా పోయినసారి పోయినసారి కావచ్చు. పోయినసారి ఇట్లా ఉండే కానీ ఇక్కడ హనుమంతుడు వచ్చింది. ఈ జింగిడి దోకరాకుండా అయిపోయి వినాయకుల కాడికి అన్ని ముట్టుకోకరు ఇప్పుడు డ్యామేజ్ అయినాయి మళ్ళీ డ్యామేజ్ అయినాయి కాదురా అని తయారు చేస్తున్నారు. ఇంకా మొత్తం రెడీ కాలేదు, ఒక 15-20 డేస్ తర్వాత వచ్చుంటే మొత్తం రెడీ అవుతుండే. సో ఫస్ట్ మీరు చూసినట్లయితే ఈ షేప్లో అయితే ఉన్నాయి వినాయకులు అన్నీ కూడా. సో ఇప్పుడు నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్తాం. కొత్త ప్యాటర్న్లో ఇట్లా గది వచ్చింది ఒక డోర్లే, రకరకాలు ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాం, చూద్దాం. అక్కడ చాలా పెద్ద లెవెల్ అయితే సిద్దిపేటలో ఈ వినాయకులు తయారు చేసుడు. సో ఆడికి పోయి చూస్తాం ఎట్లున్నాయి ఏం కథ అని చెప్పేసి. ఇలా చాలా కొత్త ప్యాటర్న్లు వచ్చినాయి. చెంకిలు చూసుకొని వస్తారా? ఇప్పుడు చెంకి పెడతానే వినాయకుల కాడ వేరని అందుకనే పెడతలేదు అంటున్నారు. ఆ గణపతి అంతా తీసేస్తుంది. గణపతుల కాడనట చెంకిలు ఉంటాయట, ఆ చెంకిలు రుద్దుకోనికే గణపతుల కాడికి పోతారట. సో ఇక్కడ ఇప్పుడు ఇది ఎక్కువ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ అవుతుంది అన్నట్టు వినాయకుల విగ్రహాలు. అది అక్కడికి వచ్చినాం, చూద్దాం ఇక్కడ ఏం కొత్త మోడల్ వచ్చినాయి ఏం కదా అని. బంద్ చేసినది రైట్. ఓకే ఓకే. కలర్ కాలే ఇంకా వైట్ ఉన్నాయి అన్ని కలర్స్ ఖాళీ చూస్తున్నాం ఏడా ఏం మోడల్స్ వస్తున్నాయి ఇంకా అని చెప్పేసి. ఇక్కడ వేరు గురించి బయట వేరే కానీ కొత్త మోడల్స్ వస్తున్నాయి కదా. సార్ నువ్వే చెప్పింది వీడియోలు ఉంటావు పోయినసారి వీడియోలో. అక్కడ సైడ్ దుర్గామాత విగ్రహాలు అన్ని పెట్టారు. మన వినాయకుని విగ్రహాలు అయిపోగానే దుర్గామాత స్టార్ట్ అవుతుంది కదా, అవిటికి పెయింట్ వేసి స్టార్ట్ అవుతారు అన్నట్టు. ఇక్కడ ఈసారి ఒక కొత్త మోడల్ అయితే వచ్చింది. ఏం కావాలి? ఈ ప్యాటర్న్ వచ్చేసి పోయినసారి ఏడ కనవలేదు. ఇట్లా మన బసవ అంటారు, బసవనే కదా, బసవ పైన ఇట్లా ప్యాటర్న్ వచ్చేసి ఈసారి ఫస్ట్ టైం కనబడుతుంది. పోయినసారి ఏడ కనవలే. ఇస్తారు కదా ఈ రోలో మొత్తం అవే ఉన్నాయిరా. ఇవే విగ్రహాలు ఉన్నాయి ఈ రోలో మొత్తం లాస్ట్ దాకా. అరే కొత్తది ఇక్కడ పామ్. ఇక్కడ మీరు చూడవచ్చు ఈ పాము కూడా ప్యాటర్న్ పోయినసారి ఏడ కనవల్లే, ఈసారి ఫస్ట్ టైం కనబడుతుంది. తయారు చేయర్రా, అచ్చు ఉంటుంది, అచ్చు బొడిపల్లి ఉంటుంది ఇట్లా మీదికి లేచి అలా పెట్టి వస్తాగానే అయిపోయి అది వచ్చే ఆటోమేటిక్ గా. కొద్దిగా డీటెయిలింగ్ చేస్తారు వీటిని, చేతులతో పెట్టడు, సాపి వేసుడు అంతా. ఇంకా వేరే వెరైటీ ఉన్నాయి కావచ్చు. ఇది పోయినసారి మోడల్. ఇది ఇక్కడ ఉన్న విగ్రహాలే కొత్త మోడల్. ఇట్లా గింతది పెడదామా రా రే, గింతది పెడదామా పెడదాం. గణపతుల పాటలు యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వాటికి అన్నిటికీ వ్యూస్ పెరుగుతాయి. ఇక ముఖ్యంగా ఏ పాట చెప్పన్నా, జయ దేవ్ జయ దేవ్ జయ మంగళం. మేమైతే ఒక పెట్టే పెడతాం ఎప్పుడు. ఎంత పెద్ద ఉంది ముఖం ఇంత పెద్దది మనం మెయింటైన్ చేయలేం రా. సరే అక్కడ సైడ్ చూద్దాం పారు. ఈ విగ్రహాలలో డీటెయిలింగ్ బాగున్నది, అంటే వేరే వాటిలో ఇంతగానో డీటెయిలింగ్ లేదు, ఇట్లా బాగా డీటెయిలింగ్ ఉన్నది. శంకర్ ఉంది, అది ఉంది, నెమలి వద్దు చేతులు ఇట్లా తయారు చేసాడు అవే ఇలా నింపుతారు, ఇట్లా పెడతారు. తర్వాత దిగంగా అలాగే షే వస్తుంది డైరెక్ట్. ఇప్పుడు షే ఉందా ఇలా చక్క పడతారు స్టూడియో బరాబరి ఇదే సైజు. ఇవి నాకు తెలిసి పోయినసారి అమ్మోడుకొని బాపతి కావచ్చు, సేమ్ అవే
పెద్ద వాటిలో కొత్త ప్యాటర్న్ పెద్దది దారి కింద తామర పువ్వు తామర పువ్వుల వినాయకుడు ఉన్నాడు 4 చేతులతోని ప్లస్ పైన ఇట్లా పామ్ లాగా అయితే వచ్చింది. ఈ ప్యాటర్న్ పోయినసారి ఎక్కడ లేకుండా ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం కనబడుతుంది. వెనక నవపాము ఇట్లా ఎవ్విరాపు ఇది కూడా కొత్త ప్యాటర్న్. ఇది ఏడ కనవాలి మనకు. ఇది ఒక డిఫరెంట్ కొత్త షేప్ లో అయితే తయారు చేస్తుంది. నెమ్మదిగా ఆడరా ఇది హంసగా పికాక్ అంటే ఏంది నెమలి అంటే హంస బటర్ఫ్లై హంస. ఇది కూడా పోయినసారి మోడలేనా? పోయినసారి మొత్తం చాలా కనబడ్డది. కొత్త అన్ని అల్లు ఉన్నాయి, ఇప్పుడు పాత అన్ని లేచినట్టున్నారు. ఇక్కడ ఇంకా కొత్త కొత్త మోడల్ ఉన్నాయి. ఏమున్నది ఇలా సేమ్ కదా? ఏం చెప్తున్నాడు పోయి హ్యాకరు? లేదు నేనేం చెప్తున్నా రాత్రి వినాయకుని ఎస్కేప్ చేసి సాయంకాలం పెట్టావు. ఏర్పడతలేదు కానీ ఇది కూడా ఏనుగు ప్యాటర్న్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ లో ఏనుగు సింబల్ ఉన్నది. ఇప్పటిదాకా చూసిన వాటి అన్నిటికంటే ఇది కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. మన బాల వినాయకుడు. నేను అన్నది ఇదే, రుమాలు ఉండాలి, ఇట్లా సింపుల్ ఉండాలి. లడ్డు బాగా ఇలా చిన్న దొరికితే తీసుకుందాం. పోయినసారి కిట్ కూడా అసలు పెడదాం అన్నాడు కానీ మనకి ఏడ దొరకలేదు. ఈసారి దొరికింది బాగా పెద్ద సైజు ఉంది. చిన్న గింతే ఉండాలి మన వినాయకుడు. ఆయన అడుగుదాం, పోయేటప్పుడు అడుగుదాం. అన్నిటికంటే కొత్త మోడల్ దీంట్లోనే. ఇది 3 తలకాయలు ఏడ లేకుండా కదా పోయినసారి. ఇది కూడా కొత్తదే. కొత్త మోడల్ శంకరుడు ప్లస్ ఆ బ్యాక్గ్రౌండ్ ప్లస్ దేవుడు. ఇక్కడ మీరు చూసినట్లయితే 3 తలకాయలు ఉన్నాయి. మళ్ళీ కింద సింహం. సో దాని మీద సింహాసనం మీద కూర్చున్నట్టే ఉంది ప్యాటర్న్. అలా పట్టాడు వాడు. నువ్వు పడతావు, మేము పట్టా దారా ఇలా పడతాం. కిందికే కొడతారు మరి. ఇది ఆల్రెడీ పోయినసారి ఇంకొక పామ్. ఇది వేరే. ఇలా మళ్ళా ఇంకో వేరే దేవుడు ఉన్నాడు. అలా దేవత బాజా. ఇది ఇంకా మంచిగా ఉందిరా. నాకు తెలిసి సిద్దిపేటలో ఎక్కువ ఇవి కనబడతాయి కావచ్చు ఈసారి. పాము మొత్తం పాము ఉన్నది చుట్టూ. పైన కూడా దేవత ఉన్నది. వీళ్ళు గంతేరా ఏంది చెప్పన్నా, ఇవి మహారాష్ట్ర కింద తెప్పిస్తారు అచ్చులు. వాళ్ళు వేసుకుంటూ తయారు చేస్తారు. ఇక ఎన్ని నెలలు అయినా వీళ్ళు తయారు చేయబట్టి ఇప్పుడు ఈ షేప్కి వచ్చినాయి. ఇవి కలర్లు వేసి రెడీ చేస్తారు. ఇంకో నెల ఇక షేప్ వచ్చేసి ఇట్లా అవుతుంది. ఇంకా బ్యాక్ సైడ్ చూద్దాం. ఇవి నార్మల్ రా. పోయినసారి వాటిలో ఎక్కడ ఉన్నాయి. ఇక్కడ దిక్కు ఉన్నది చూడు. మాకు కావాల్సిన బాల వినాయకుడి విగ్రహం గింతుంటే వాళ్ళు మాకు. ఇది మీరు చూడొచ్చు ఇంకా డిఫరెంట్. పార్వతీదేవి మన వినాయకుని విగ్రహం. ఈ రేటు ఫస్ట్ టైం చూసి శంకరుడు. ఇక అప్పుడు అలా చూడలేరా మనము. నిలబడ్డాడు దాని మీద. శంకరుని లాగా వినాయకుడు అన్నట్టు. పైన గంగా ఇగో ఇంత పెద్ద ఉంది. మస్తు అనిపిస్తుంది. బిల్డింగ్ మీద పడదాం. బిల్డింగ్ మీద ఎట్లా వేసుకోవచ్చు? కిరణ్ డైరెక్ట్గా మన లిఫ్ట్ లేవాలి. ఇంత పెద్ద లేవాలి. ఇంకో పెద్ద కూర్చున్న వినాయకుడు లంబోదర్. సిద్దిపేట పెడతారు ఇవి. 2-3 జాగాలలో మేము చూసిన కాడ పెద్ద పెద్ద వినాయకులు ఉండే. ఆ ప్లేస్లలో ఈ వినాయకులు పెడతారు. ఇక తొండం మీద లింగం వచ్చింది. సో ఈ ప్లేస్ ఏదైతే ఉందో, సెకండ్ ప్లేస్లో మనం ఏదైతే విజిట్ చేసినామో దీంట్లో వచ్చేసి ఈ విధంగా అయితే ఉన్నాయి అన్నీ కూడా విగ్రహాలు. సో ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ వెళ్తున్నాము. అక్కడ మన సబ్స్క్రైబర్ అన్న వాళ్ళది షాప్. అది ఆడవుద్దాం ఎట్లున్నాయి ఏం కదా అని. పోమా చలో ఇడికనే ఎక్కువ. మేము ఫస్ట్ టైం వినాయకుని పెట్టినప్పుడు సెకండ్ టైం వినాయకుని పెట్టినప్పుడు జాంబియాన్ చెయ్యిరిగింది. ఈసారి మీరు స్ట్రిక్ట్ ఉండాలి. ఎటు పోవద్దు బయట. మంచిగా ఉన్నాయి.
వెనక రామ మందిర్ ఉండదు ఛత్రపతి శివాజీ మహారాజ్ టైప్ ప్యాటర్న్ ఇది ఫోర్ట్ ఇది కూడా కొత్తదే కదా? ఒకసారి అమ్మవారు ఇచ్చేటప్పుడు కూడా శివాజీ విగ్రహం ఇదేనా? ఇది పంచాడినట్టున్నది ఘోరంగా చిక్కు ఉంది. అవి వేసి చెంకిలేస్తారు కావచ్చు. ఆయన కొడుతున్నాడు పెయింటింగ్. ఇక్కడ ఇవన్నీ పోయినసారి కలర్ అలా కూడా కొత్తరా ఇవి కొత్త కావచ్చు. కొత్తే కదా కొత్త ఇవి అన్ని జాగాలో తెల్లగా ఉంటాయి లేదా వెరైటీ డిఫరెంట్ కలర్ ఉంది బ్లాక్ ఉంది కొద్దిగా మనకి ఇంత సైజ్ సరిపోతుందిరా ఇగో ఇంత సైజ్ రాలి సెలబ్రేషన్ మంచిగా చేసుకోవాలి ఇక సరిపోతుంది బ్లాక్ కలర్ వీటితో మంచిగా అయితే సెలెక్ట్ అవుతుంది. దాన్ని ఏం అనకూర జర మీకు పుణ్యం ఉంటుంది వాళ్ళు అంటలేరు అనకూడదు ఇవాళ అనని అది చేయదని ఇరిగిపోయింది అనుకో మంచిగా అనిపించదు మళ్ళా నేను ముట్టుకోకూరు విగ్రహాలు ఓ పొడా ఒకటి చెప్తే ఒకటి చెప్తారు అదేనారా వర్క్ షెడ్ కాదన్నా అవన్నీ మాతలు ఉన్నట్టున్నాయి మాత విగ్రహాలు. కాదు ఇక ఎటు షెడ్ వేసి అనుకుంటుండ అయింది. ఇంద్ర అన్ని అవేరా జింగిడి అది కాదు ఇది ఒకటి ఉంటది ఈ రెండు ఉంటాయి ఇంకా మాతలు స్పోర్ట్స్ బైక్ కాడలేదు వెరైటీ ఉంది. పాముది ఇక్కడ వెరైటీ ఉన్నాయి కదా పాము. మొత్తం పాములే చేస్తారు సిద్దిపేటలో. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఇంకేమైనా డిఫరెంట్ ఉన్నాయేమో మాకు అది మంచిగా ముచ్చట పెడుతుర్రు కెమెరా తీసుకురాగా ఉత్తగున్నా అంటారు అని పనిచేస్తారు ఇల్లయో ఇది వెరైటీ రే విజయ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఇట్లా ఎప్పుడు ఏడదులే ఇట్లా ఇది ఫస్ట్ టైం గిది పని అన్నది ఇగో. ఏది ఇగో గిది రుమాల్ రుమాల్ దట్ ఇట్లా కాదు రుమాల్ గుండు ఉత్తానే ఉంటది కాకపోతే వాళ్ళు ఎట్లా చేస్తారంటే వాళ్ళు డైరెక్ట్ రుమాలే చూడతారు డైరెక్ట్ చూడతారు వాళ్ళు. అవి హైదరాబాద్ దొరుకుతాయి నాకు అసలు వినాయకుని పెట్టాలని చెప్పేసి ఉంది ఈసారి కాకపోతే మేము ప్రతిసారి తెస్తున్నాం కదా ఆడికి విగ్రహాన్ని తెస్తే మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఆడికి కూడా పోతాము చూద్దాం ఆడేం ప్యాటర్న్స్ ఉన్నాయి కొత్త ఏం కథ అని చెప్పేసి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇట్లా డిఫరెంట్ అయితే కనబడ్డాయి సో నెక్స్ట్ ఏంది అంటే మా సబ్స్క్రైబర్ వాళ్ళ షాప్ అని చెప్పిన అన్న వాళ్ళది అక్కడికైతే వెళ్తున్నాం ఆడి వాళ్ళు పోయినసారి ఆయన బాగా లేట్ అయింది నాకు బాగా లేట్ అయింది పనులు రాలే అన్నాడు ఈసారి ఏమైనా స్టార్ట్ చేసినదే చూద్దాం జల్దీ యాక్చువల్లీ అవే మాత అచ్చు అర్థమైందా ఇలా మొత్తం పిఓపి నింపుతారు పిఓపి పోసి పిఓపి తీయంగానే డైరెక్ట్ మనకు తలకాయ వచ్చేస్తుంది అట్లా ఒకవేళ ఈ వీడియో మీద మీరు 20K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి వినాయకుడిని తయారు చేసే ప్రొసీజర్ అవుతుందో మొత్తం షూట్ చేసి పెడతాం ఒక వినాయకుడిని మొత్తం ఎట్లా తయారు చేస్తారు అనేది ఎన్ని రోజులు పడుతుంది పెయింట్ వేపిద్దాం అంతా వేపిద్దాం చిన్న చిన్న వినాయకులు ఉన్నాయి మస్తు నచ్చినాయి. ఈ వినాయకుడు అయితే ఆలరా మనకు అరే ఈ వినాయకుడు అయితే అది సబ్స్క్రైబర్ ఉన్నట్టు జాంకాయలు చెప్తున్నాడు 4 చేతులు అదే మనం అక్కడ పెద్ద విగ్రహం చూసినాం కదా ఇంతకు పోయిన ఆడ ఇక్కడ చిన్న విగ్రహం ఉంది మనకి ఈ సైజ్ అయితే ఆరిపోతుంది మంచిగా పెయింట్ వేయించుకోవచ్చు ఇంకా ఆడేమేమి ఉన్నాయో కదా అన్ని చూద్దాం ఫస్ట్ చూసినాక డిసైడ్ అయ్యాం ఇవాళ దాకానే వినాయకుల షెడ్ అంటే వీళ్ళు కాదన్నారు కదా జింగిడి వాళ్ళు అలా మొత్తం కలర్ వేసి రెడీ అయి ఉందట అన్న రమ్మంటుండే అడిగి పోయి చూస్తాం బుగ్గెత్తుకోదు వినాయకులు మంచిగా బుగ్గలు వేసి పెడితే బుగ్గెత్తుకొస్తారు సరే అనరా అంటే ఈ అన్న ఇది బంద్ చేసి ఉంటే తీసి మరి చూడమంటుండు ఇంచర్ కనబడుతుంది మస్తు ఉంది ఒక తెలుగు రాదా అర్థమవుతుంది తెలుగు రాడు తెలుగులో మాట్లాడుతుండు బందే సూపర్ అరే పెయింట్ వేసిందిరా మాకు కావాల్సిన సైజ్ ఇది మొత్తం కలర్ లేసి ఉన్నాయి కిషన్ వినాయకుడు అయితే సెట్ క్యా ప్రైస్ है इनका
प्राइस क्या दे रहे हो इनका? 10,000 हमारे को नहीं मालूम अच्छा ఇప్పుడు చెప్తే పక్కనే చూద్దాం కానీ మొత్తం అన్ని జాగ్రత్తగా సో పెయింట్ మొత్తం వేసి కంప్లీట్ అయిన తర్వాత వినాయకులు వచ్చేసి ఇట్లా కనబడతారు మంచిగా కలర్ఫుల్గా. ఈ సైజ్ అయితే మనకు సరిపోతుంది. మంచిగా దొరికిన అన్న మంచిగా అన్ని తీసుకుంటూ చూపిస్తుండు. అన్నకు తెలుగు రాకుండా మెల్లమెల్ల మాట్లాడుతుండు మాకు. కొత్తది కావచ్చు కొద్దిగా నేను ఇవి కూడా కొద్దిగా పెద్ద సైజ్ ఇవి. నేను అన్నది చూడు కసండి చెప్పినావా? అయ్యా ఈ సైజు పెడదాం మంచిగా ఉంది. మంచిగా ఉంది. మీరు చూడొచ్చు చిన్న సైజు ముద్దుగా మంచిగా నేను ఎట్లున్నది మొత్తం. సో ఈ సైజు ఇట్లా పెడదామా ఆ ప్యాటర్న్లో పెడదామా? ఇట్లా మనం పోయినసారి ఇట్లా పెట్టలే కదా. పోయినసారి మనం ఎట్లా పెట్టినాం రా? సార్ అట్లా పెట్టినాం కదా. ప్లాన్ చేద్దాం మంచిగా ఉంది కదా. క్యాంపలో పెట్టు. మొత్తం పెయింట్ అయిపోయి ఉన్నాయి ఇవి. అవి పెయింట్ వేసేది ఉన్నది ఇంకా. నాలెక్కున్నా మంచిగా నీట్గా. సేమ్ గా సేమ్ గా అది వేరు పలరా చెప్పుకున్నదిరా. సూపర్. నాది ఫైనల్ సెమ్ రిజల్ట్ వచ్చింది. వినాయకుల దగ్గరనే చూద్దాం. పాస్ అయితే పాస్, ఫెయిల్ అయితే ఫెయిల్. ఎప్పుడు పోమా భయం అవుతుందిరా. ఒక్క సెమ్ అయిపోయిందంటే క్లియర్. ఇప్పటిదాకా వినాయకుడి దగ్గర పో. ఇవన్నీ గాంచర్ సూపర్ బైక్ కనబడదు కదా. అదే సూపర్ బైక్. నాది ఫైనల్ సెమ్ రిజల్ట్ వచ్చింది. కాకపోతే ఓపెన్ అవుతలేదు. నేను చెప్తుంది అయితలేదు ఓపెన్. చిన్న శేఖర్ అట్లే పోవచ్చు. అట్లా చెప్తున్నావు సబ్స్క్రైబర్ అన్న వాళ్ళ ఇక్కడికైతే వచ్చినాం. కాకపోతే క్లోజ్ ఉంది. ఇవన్నీ పోయినసారి విగ్రహాలు ఇవన్నీ. ఈసారి పెడతలేడు కావచ్చు మరి. లాస్ట్ కున్నావు చిన్న చిన్న చూసాం. లాస్ట్ కున్నావు సైకిల్ కూడా ముందు రాడా ఇలా పార్క్ చేసుకోమా? ఇంకేం లేదా? మేము అటు పోతాం జింగను రెడీ. ఓకే ఓకే అట ఏ వద్దురా. ఏ లేదు ఆయనతో మనకి అట్నే పేరు పోతుంది. ప్రతి వీడియోలో అదే వెళ్తున్నాం. అదే అంటారు ఏమని జోక్ కోసం వేస్తున్నాం. ఆయన తరగతి ఎత్తుకొచ్చుకున్నాం అనుకున్నారు. దాంట్లో కూడా వీడు నాకు దొంగలా కనిపిస్తున్నాడా? అది తీసేసినాం ఇంకా కావాలని ఆ పార్ట్. వచ్చినట్టున్నారు పిల్లలు. సైకిల్ ఇంకా పెట్టు. ఇగో వినాయకుల మధ్యలో పెట్టు. కవర్ చెప్తున్నావు అన్న. ఏం చెప్తున్నారు? ఏడ లేని ప్యాటర్న్ ఇక్కడ కనబడ్డది. అది ఏంటంటే వెంకటేశ్వర స్వామి లాగా వినాయకుడు. మస్తుంది కదా. పడ్డాడు ఆచేసినావా? కట్టె తట్టుకొని కింద పడ్డాడు. బాల్గానే ఈ సైడ్ దొరుకుతుంది ఆ ప్యాటర్న్. ఏం పేరు నీ పేరు? ఇవన్నీ చిన్న చిన్న విగ్రహాలు మంచిగా ఉన్నాయి. ఈ సైజులా ఈ ప్యాటర్న్లా మనకు కావాల్సిన సైజు దొరికితే మస్తు ఉంటుండే. బాలగణేష్ ఉన్నారు ఎర్రా ఎలా ఈ చేతుల కాళ్ళు ఉన్నాయి తొక్కేరా అవి. చిన్న వినాయకుల ప్యాటర్న్ ఎట్లున్నాయంటే డిఫరెంట్గా ఉన్నాయి. పెద్ద వినాయకుల సేమ్ ప్యాటర్న్ ఉన్నాయి. ఇట్లా పెద్దవి కావాలి. ఇలా మనం ఇంతకు నేను చెప్పిన పిఓపి అని చెప్పేసి అది లోపర్సన్ నుంచి వస్తే ఇది తయారైతే అది ఉన్నది ఆపేది అది ఉంటుంది. మనకు బాగా పెద్ద సైజ్ ఏం అవసరం లేదు. ప్రతిసారి లాగానే ఈ సైజ్ అయితే సరిపోతుంది. ప్రతిసారి లాగానే సరే
ఫస్ట్ సార్ ఎట్లా తీసుకుపోయినా బ్రా? ఒకసారి ఓన్లీ ఇట్లా సింపుల్ ఉంది. ఎట్లా ఇట్లా తీసుకుపోయినా? బండి వెహికల్ బండి తీసుకురావచ్చు. చిన్న కార్ మీద ఆల్టో చిన్న ఆల్టో మీద ఆల్టో మీద ఆల్టో మీద దాని మీద ఆ వీడియో ఉందా? వీడియో లేదు కానీ నేను చూసిన ఆల్టో మీదనే కాదు ఆల్టో మీదనే తర్వాత దాని మీద వచ్చింది కార్ మీద వచ్చింది తర్వాత సెకండ్ సార్ ఏమో మన రెంట్ తార్ మీద వేసుకున్నాం. కాదు కాదు సిద్దిపేట చిన్నది గింతే పట్టుకొని వచ్చి మధ్యలో పెట్టి అరే ఫస్ట్ సార్ ఇక కమన్ కాడ కొన్నాం రా జింగిడిగా. నా మీద పెట్టుకొని వచ్చిన బండి మీదనే కదా బండి మీద ఆటో ఆల్టో ఆల్టో కర్ర కార్లా మన దగ్గర లేదు కార్ ఆగా. సెకండ్ సార్ తార మీద తీసుకుపోయినాము, ఈసారి మన తార మీద తీసుకోవాలి. అంటే ఫస్ట్ సార్ ఇక్కడ తీసుకోలే మరి, అదే. ఒకటేసారి తీసుకున్నాం పోయినసారి ఇక్కడ. ఓకే రెండో సార్ ఫస్ట్ సారి సిద్దిపేటలో వేరే షాప్లో ఉన్నాను, పడ్డది చూద్దాం. ఇప్పుడు కాదు కానీ ఆగస్టు వరకు అయిపోతే మొత్తం అని ఆగస్టు మిడ్లో వచ్చి చూద్దాం, మనకి నచ్చింది అప్పుడు తీసుకుందాం. ఇక్కడైతే చూసినాము, మళ్ళీ వేరే దగ్గర పోతున్నాం ఇప్పుడు. ఎత్తుకొస్తున్నావు కిడ్నీలు వద్దండి, కిడ్నీలు షాక్ అయ్యాను. పిల్లలందరూ వీడియోలు చూస్తున్నారు. బోర్రకురాసా ఈ పిల్లల వరకు అవుతుంది ఏంటి మెల్లారు రోడ్ అక్కడ సైడ్ నుంచి వస్తారు ఇగో మందా అందరు చూస్తారా వీడియోలో? కింది వ్యూస్ ఎంత తక్కువ వస్తున్నాయి. థ్యాంక్ యూ. బండి ఆగిందా? బాయ్ బాయ్. బండి గుద్దురు ఏం కాదట. జాంబియానికి వచ్చేసి గాయస్ మన వాళ్ళు అయితే ఎంగేజ్మెంట్ చేసిర్రు. సరే ఆ ఫోటో కూడా అదే ఏ జనరేషన్ చేసి అమ్మాయికి ఇది గడ్డపోతే స్కిట్టు ఇటున్నాడా అటున్నాడా అలా రాజువాడే మారని వాడే స్కిట్ అట స్కిట్టు స్కిట్ చేసిండు స్కిట్టు. ఇది కాదు ఇది అసలు దగ్గర ఆ ఫోటో చూసి దగ్గర ఒక గంట నవ్వినాం. ఆ ఫోటోలు అన్ని చూసి శేఖర్ గారి అంటే అరే ఇప్పుడు మనం సెటిల్ అవుతున్నామో ఆడియన్స్ కూడా మన వీడియో సెటిల్ నవ్విరు కావచ్చు. దానికి పార్ట్ 2 పార్ట్ 3 వీడియో షూట్ చేయాలి. ఒక వీడియో పైన వేస్ట్ అనవసరంగా 2 days టైం వచ్చేసి వేస్ట్ అయితే చేసినాము. అది వీడియో కంప్లీట్ అవుతలేదు నాకు తెలిసి, కాదు కూడా ఇక్కడనే ఆపేస్తాం కావచ్చు ఆ వీడియోని. ఎస్టర్డే ఈరోజు 2 రోజులు టైం వేస్ట్ అయిపోయింది. దాని మీద పెట్టిన ఎఫర్ట్స్ ఏవైతున్నాయో అవి మన ఆదివాసీ వీడియో మీద పార్ట్ 2 పార్ట్ 3 షూట్ చేసుకున్నా అయిపో 2 days మంచిగా కంప్లీట్ అయిపో. నెక్స్ట్ పార్ట్ 2 పార్ట్ 3కి ఎట్లా చేస్తామంటే దానికి కావాల్సిన సామాన్లు మొత్తం తెచ్చి పెడతాము. ఒకటే రోజు పార్ట్ 2 పార్ట్ 3 2 షూట్ చేస్తాం ఇక.